హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి తిరిగి మరలా సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక వీరికైతే 4,016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికీ అయితే 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెల పెన్షన్ల కిందనైతే పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని కీలకమైన జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వికలాంగులు, వృద్ధులు, హెచ్ఐవి, ఎయిడ్స్ వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులను గుర్తించి నిజమైనటువంటి వారిని మాత్రమే పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు 2.5 సంవత్సరాల నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఇటు మహిళలు కూడా మహాలక్ష్మి పథకం కోసం 2,500 రూపాయలు ప్రతి నెల మనకి ఏడాదికి వచ్చేసి దాదాపు 30,000 రూపాయల నిధులు అనేది ఇటు కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక మన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తా అని హామీ ఇచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయలేదు. దీంతో పాటుగా ఈ మహాలక్ష్మి పథకం కింద డబ్బులు కూడా పంపిణీ చేయాలని ప్రకటన అయితే ఇవ్వలేదు. ఇక దీపావళికి కానుకగా ఈ 2 కొత్త పథకాలను రిలీజ్ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే నిధుల సర్దుబాటు కోసం ఆర్థిక శాఖగా అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు, ఎవరెవరికి మహాలక్ష్మికి సంబంధించినటువంటి డబ్బులు అనేది జమ చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. సో దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే మాత్రమే పూర్తి సమాచారం అనేది మీకైతే అర్థమవుతుంది. సో తప్పకుండా వీడియోని లైక్ చేయని వారు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణలో చాలామంది కొత్త పెన్షన్ల కోసం అయితే చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన జీవోని విడుదల చేస్తూ నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిజమైనటువంటి వారికి మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయాలని భారీగానైతే అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులను గుర్తిస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకు కొత్త అర్హతల జాబితా రిలీజ్ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం తెలిసిన విషయం మనకి తెలిసిందే. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇటు దీపావళి పండుగ కానుకగా దాదాపు ఈ నవంబర్ నెల, వచ్చే నవంబర్ నెల, ఈ అక్టోబర్ నెల 2 నెలలలో ఏదో ఒక నెలలో మనకి కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల నిధులు పంపిణీ చేసే అవకాశాలు ఇక్కడ ఉన్నాయని ప్రముఖ మీడియా వార్తలలో వస్తున్నటువంటి సమాచారం. ఇక మీరైతే ఎవరైతే బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ నెలలో పంపిణీ చేస్తున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్లు 2,016 రూపాయలు, 4,016 రూపాయల పాత పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో అయితే జమ అవుతాయి. సో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు పొందుతారో వారు తప్పకుండా మీ బ్యాంక్ ఖాతా అనేది సరిగ్గా నిల్లులో ఉందా, బ్యాలెన్స్, మినిమం బ్యాలెన్స్ ఉన్నాయా లేవనైతే చెక్ చేసుకొని అయితే ఉండండి. ఇక మీరైతే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎంతమందికి షేర్ చేయండి. సో తప్పకుండా ఈ 2 కొత్త పథకాలు తెలంగాణలో దాదాపు నవంబర్ నెల చివరాఖరులో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.